వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. జనరల్గా అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు కానీ లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారో అనగానే అడిగేదంతా కూడా ఏంటి అంటే మేము ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మేము నెలకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే మేము ఒక ₹1,00,00,000 సంపాదించాలి, మేము ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ క్వశ్చన్స్ ఎక్కువ మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఈ ఎపిసోడ్ ఉంటుంది. లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, నేను ఇంట్రోలో చెప్పిన విధంగానే చాలామందికి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కరెక్ట్, నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనే క్వశ్చన్స్ కామన్గా వినిపిస్తూ ఉంటాయి. ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కింద చూడవచ్చు. సో వీటికి ఎటువంటి ఆన్సర్ ఇస్తారు మీరు? సో ఫస్ట్ అదే అడుగుతారు అనమాట, మ్యామ్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని. ప్రతి ఇన్కమ్ గ్రూప్కి కూడా డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటాయి. దట్ ఈస్ ఒక పర్సన్ ₹10,000 పర్ మంత్ శాలరీ. సో ₹10,000 ఎర్న్ చేసేవాళ్ళు మినిమం ₹500 SIP అని అయితే చెయ్యాలి. ఓకే, అండ్ అదంటే ఆల్మోస్ట్ ఒక 5% వాళ్ళది. బట్ అదే ఒక 15 నుంచి ₹30,000 శాలరీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ₹1,000 పర్ మంత్ మినిమం. అండ్ 30,000 నుంచి ₹75,000 ఉన్నవాళ్ళు ఏంటంటే 5 నుంచి ₹15,000 దాకా కూడా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 75,000 నుంచి 1,50,000 పర్ మంత్ శాలరీ ఉన్నవాళ్ళు 15,000 నుంచి ₹40,000 పర్ మంత్ వాళ్ళది మినిమం SIPలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 1.5 lakhs అండ్ అబోవ్ వాళ్ళైతే 40,000 నుంచి మినిమం 1 lakh దాకా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే వాళ్ళది శాలరీ కేటగిరీ అనమాట. సో ఆల్మోస్ట్ మనం 20 to 30% ఆఫ్ దేర్ శాలరీ దే క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇట్లా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? మోస్ట్లీ నాకు తెలిసి మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఏం చేయాలి? పోర్ట్ఫోలియో వాళ్ళకి ఏంటంటే రివ్యూ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది డిఫరెంట్ వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, కమిట్మెంట్స్ ఉన్నప్పుడు స్కిప్ చేయడం, స్టాప్ చేయడం, ఇవన్నీ కూడాను ఎందుకు, వాళ్ళకి గోల్ ఉండదు కదా అనేసి. ఇప్పుడు లెటస్ నేనే మిమ్మల్ని అడుగుతాను, ఒక 25 years పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 రిటైర్మెంట్ కోసం ఆయన మీదే ఒక 25 ఇప్పుడు, ఓకే, అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60, ఓకే, మీకు ఎంత అమౌంట్ కావాలి అనేసి అనుకుంటున్నారు? అరౌండ్ ఒక 25 crores. ఇంకొకసారి ఆలోచించండి. ఇంకెక్కువ చెప్పమంటారు? ఇంకొకసారి ఆలోచించండి. కుదిరితే 100 కోట్లని కావాలంటారు. 100 కోట్లు, నాకు ఇది ఆన్సర్ కావాలి. సో సింపుల్గా, సో ఒక 25 years ఓల్డ్ పర్సన్ 60కి రిటైర్ అవ్వాలనుకుంటారు కదా. సో 35 years ఉన్నది. 35 yearsలోనే ఆయనకి 100 కోట్లు కావాలి. సో ఆ 100 కోట్లు కావాలి అంటే మినిమం మనం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే మనం ప్లాన్ చేస్తే ₹87,600 ఆయనకి పర్ మంత్ పే చేయవలసి వస్తుంది. అంటే 87,600 అట్ ద రేట్ ఆఫ్ 15%. నెక్స్ట్ 35 yearsకి ఆయన పే చేస్తే ఆయనకి 100 కోట్లు వస్తాయి ఆయన రిటైర్మెంట్కి. బట్ నేను ఇప్పుడే నా కెరీర్ స్టార్ట్ చేసుకున్నాను కదా, 87,000 అంటే నాకు కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు మన స్టెప్ అప్ కూడా ఉంటుంది మనకి. సో మినిమం 10% స్టెప్ అప్తోని నెక్స్ట్ 35 years మినిమం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం చేసుకుంటే మనకి ₹35,000 పర్ మంత్ మనం SIP చేసుకుంటే రిటైర్మెంట్కి 100 కోట్లు ఉంటాయి. అంటే ఈ స్టెప్ అప్ ఎలా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నెల అండ్ సంవత్సరానికి ఎంత పెంచాలి, ఇది కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎందుకంటే శాలరీ వైజ్ ఇందాకలే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు ఎపిసోడ్లోని, ఇన్కమ్ మంది బట్టి వాళ్ళని చేసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు 10% ఎందుకు చెప్పాను, 25 years పర్సన్కి 25 నుంచి 30 దాకా వాళ్ళకి కమిట్మెంట్స్ ఏమీ ఉండవు. లోన్లకి వెళ్ళారు, మ్యారేజ్ ఇంకా అవ్వదు, ఇంకా లైఫ్ సెటిల్ అవుతుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే
అర్లీ స్టేజ్లోని ఎక్కువగా చేసుకొని లేటర్ ఆన్ స్టేజ్లోని వాళ్ళు స్టెప్ అప్ అన్నది తగ్గించుకోవచ్చు. వాళ్ళ దగ్గర లంసమ్ ఏవైనా వచ్చాయనుకోండి, బోనస్లు అవి ఇవి వస్తూ ఉంటాయి, ఆ బోనస్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హౌసింగ్ లోన్ కనీసం ఒక పర్సన్ వెళ్తే మినిమం 50,000 రూపీస్ అన్నా వాళ్ళకి మినిమం హౌసింగ్ లోన్ అవుతుంది 100%. కదా. సో అంతకన్నా మనము తీసుకునేది ప్రాపర్టీ హార్డ్లీ ₹1,00,00,000 1,50,00,000 తీసుకుంటాం, అంతకన్నా ఎక్కువ కాదు. బట్ ఇక్కడ మనం 100 కోట్ల కోసం అనేసి మాట్లాడుకుంటున్నాం. 100 కోట్ల కోసం మాట్లాడుకుంటున్నప్పుడు స్టెప్ అప్ అన్నది డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ క్వాలిఫికేషన్, ఆయనకి ఎంత హైక్ వస్తుంది, ఎంత ఆయన టాపప్ చేసుకోవచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. బట్ నేను ఇది చెప్పిన ఏంటంటే మినిమం ఒక లేమెన్ కోసం అనేసి వాళ్ళు ఒక 35,000 రూపీస్ అంటే 10% స్టెప్ అప్తోని స్టార్ట్ చేసుకోవచ్చు. సో అట్లా అయితే ఒక 35 yearsలో 100 కోట్ల రూపాయలు 100 కోట్లు వస్తాయి. వండర్ఫుల్. అంటారు కదా థింక్ బిగ్ అనేసి. మనం ఎందుకు ఇప్పటిదాకా 10 కోట్లు 20 కోట్ల దాకా ఆగిపోయాం? 100 కోట్ల దాకా కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో వీ కెన్ థింక్, వీ కెన్ ప్లాన్ ఫర్ 100 crores ఆల్సో. వండర్ఫుల్ మ్యామ్. అంటే మీరు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో ఆన్ నోట్, ఇది హిస్టారికల్గా ఎప్పుడైనా జరిగిందా? ఎనీ పర్సన్ ఎనీ ఏఎంసీలో ఏదైనా ఎవరికైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంతలా చేసి ప్రాపర్గా వాళ్ళు ఒక 100 కోట్లు సంపాదించుకున్న డేటా ఉందా? హిస్టారికల్గా అంటే ఇప్పుడు పేషెన్స్ లెవెల్ డిపెండ్ అవుతుంది. ఇన్ పర్సన్గా నాకు అయితే ఎవరు కూడా తెలియదు 100 కోట్లు చేసుకోనట్టు. బట్ ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఏఎంసీలు ఉన్నాయో, వాటివి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, ఇప్పుడు నిప్పాన్ ఫండ్ ఉన్నది. నిప్పాన్ ఫండ్ 1 lakh రూపీస్ లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 4 కోట్ల రూపాయలు 4.5 కోట్ల ప్రజెంట్ వాల్యూ అదైతే మనకు తెలుస్తుంది. ఇలాగే ఆల్మోస్ట్ 37 ఫండ్ హౌస్లు ఉన్నాయి. అవి 10,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు 25 years బ్యాక్ ఇవాళ వాళ్ళకి 8 crore ఇస్ ద కరెంట్ వాల్యూ. సో ఫండ్స్ అయితే దే ఆర్ డూయింగ్ వెల్, దే ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్స్ టు ది క్లయింట్స్. బట్ మన వాళ్ళు ఎంత పేషెన్స్గా, ఎంత డిసిప్లిన్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నది అది మన మీద డిపెండ్ అవుతుంది. ట్రూ మ్యామ్. అంటే హిస్టారికల్గా అయితే ఫండ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఫండ్స్ది మనం ఏది అంటే వాల్యూ చూడాలన్నా కూడా ఈవెన్ నా దగ్గర ఏంటంటే కొన్ని లింక్స్ ఉన్నాయి. క్లయింట్స్ ఎవరికైనా కావాలి అంటే వ్యూవర్స్ వాళ్ళు మెసేజ్ చేసినా కూడా ఐ కెన్ షేర్ ద లింక్స్ టు ది పర్సన్స్. వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసుకొని ఎనీ ఫండ్స్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ మార్కెట్లో ఉన్న ఫండ్స్, టాప్ ఫండ్స్ అన్న బెస్ట్ లీస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్ని క్లిక్ చేసుకొని వాటి పర్ఫార్మెన్స్ ఎలాగున్నది అనేసి వాళ్ళు లైవ్గా చూడొచ్చు. ఫండ్స్ అయితే ఇస్తున్నాయండి. అండ్ మీరు చెప్పిన విధంగా చూస్తే నిపాన్ అనేది ఎంత బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కింద మారిందో అందరికి తెలుసు. అండ్ వారన్ బఫెట్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదండి. సో మీరు అంటున్నారు వారన్ అంటే అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారా అనేసి. సో వారన్ బఫెట్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో డివర్సిఫికేషన్లో ఫండ్స్ని ప్లేస్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయనడానికి డెఫినెట్లీ ఈజ్ ద బిగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మ్యామ్ చెప్పిన విధంగా మీకు డైరెక్ట్గా లింక్స్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మ్యామ్ చెప్పిన స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినట్లయితే డెఫినెట్లీ 100 crores అనేది మ్యాథమెటికల్గా ఇక్కడ ప్రూవెన్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు మ్యామ్ని కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే రాజేశ్వరి వడ్లమణి గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.